ఉండవల్లి కాదు, సీతానగరం వెళ్ళే దారి అదండి. అది విజయవాడ వెళ్ళే దారి, కృష్ణా బ్యారేజ్. ఇది ఉండవల్లి మంగళగిరి వెళ్ళే దారి అన్నట్టు. ఇప్పుడు నా వైపు ఒక సిస్టర్ గారు ఇక్కడ రాగి జావా, జొన్న జావా, ఎగ్ వగైరా అక్కడ అమ్ముతున్నారు. చాయ్ బాగుంది. అయితే తనే, మీ పేరు ఏంటండి? యశోద. యశోద పేరు విన్నారు కదా, అందులో వినపడింది. ఈరోజు ఆదివారం, డిసెంబర్ 2025 సంవత్సరం. ఇవాళ తారీఖు 21. అయితే నేను ఉండవల్లి వెళ్ళింది అక్కడ బ్రదర్ ఏసన్న గారి ద్వారా. ఆ రోజుల్లో అంటే 1996లో ఉంచడం బ్యాప్టిజం పొందాను. అంతకుముందు సిగరెట్లు, సినిమాలో విచ్చలవిడిగా, అది మీకు ఎన్నోసార్లు వీడియోలు చెప్పాను. ఈరోజు నేను ఈ కొత్త సంవత్సరం క్యాలెండర్లు కొనాలని హోసన్నా మినిస్ట్రీస్ ఉండవల్లి వెళ్ళి ఆ క్యాలెండర్ తీసుకుని వస్తూ ఈ లొకేషన్ బాగుంది. ఇది సీతానగరం, ఇదేమో విజయవాడ వెళ్ళే దారి, అదేమో మంగళగిరి తాడేపల్లి వెళ్ళే దారి. కాబట్టి ఇక్కడ వీడియో తీయాలని. వయసు బైబిల్ లెక్క ప్రకారం 70 సంవత్సరాల ఆయుష్ మనిషికి, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు నేను 80లో ఉన్నాను కాబట్టి రేపేం జరుగుతుందో దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అందుకని నా ముచ్చట తెలుసుకోవటానికి ఈ వీడియో చేశాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఈరోజు దేవుడు మీతో చెప్పేది ఏంటంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించింది. అర్థమైందంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించింది. ఇది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యు.